కోవిడ్ మహమ్మారిపై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు మార్గదర్శకాలను జారీ చేసింది. కోవిడ్ పరీక్ష కిట్లను అందుబాటులోకి తీసుకురావాలని, పడకలను తగిన స్థాయిలో ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2020 మార్చిలో తొలి కోవిడ్ కేసు ప్రభుత్వ ఆసుపత్రిలో నమోదైంది. సుదీర్ఘ విరామం తర్వాత కోవిడ్ రాబోతుందని సమాచారం వెలువడుతున్న నేపథ్యంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ను సిద్ధం చేస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు వస్తే ఇంట్లోనే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రతి ప్రాంతాలకు వెళ్ళే సమయంలో తగు జాగ్రత్తలు పాటించి ప్రజలకు అవగాహన కల్పించడంలో సూచనలు చేయాలని వైద్య శాఖ తెలిపింది. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి అన్ని విధాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆసుపత్రి సివిల్ సర్జన్ ఆర్ఎంఓ సతీష్ కుమార్ తెలిపారు. మా ప్రతినిధి మహమ్మద్ రఫీ సతీష్ కుమార్తో మాట్లాడుతున్నారు. ఆ విజువల్స్ను మనం ఇప్పుడు చూద్దాం. కరోనా మళ్ళీ విజృంభిస్తుందని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రకటించింది. మార్గదర్శకాలు కూడా ఆయా ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించింది. ఇక్కడ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో కూడా 2022లో కరోనా సంబంధించిన రక్షణ విషయంలో రోగులను కాపాడటంలో ఎంతో వైద్యులు సేవలు అందించారు. ఇప్పుడు ప్రస్తుతం కరోనా వస్తుందని చెప్పేసి వైజాగ్లో కేసు రిజిస్టర్ అని చెప్పేసి ప్రకటించిన నేపథ్యంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఇప్పుడు కరోనా అన్ని విధాల పడకలు సిద్ధం చేసింది. అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్ని, వైద్యుల్ని, బెడ్స్ సిద్ధం చేసింది. అసలు ఇక్కడ ఈ ఆసుపత్రిలో ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు అనే అంశం మీద మనతో పాటు
ఆసుపత్రి సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతారు. ఏం ఏర్పాట్లు చేశారని తెలుసుకుందాం. సతీష్ గారు, ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తున్న ఈ కోవిడ్ సమస్య సంబంధించి ఏం ఏర్పాట్లు చేస్తారు ఈ ఆసుపత్రి? గవర్నమెంట్ వారి ఉత్తర్వుల మేరకు కోవిడ్ ప్రిపరేషన్లో భాగంగా మేము కూడా అండి ఒక 15 బెడ్ల అటువంటి స్టెప్ డౌన్ ఐసీయూని, దీన్ని కోవిడ్ ఓపీ, ఇంతకుముందు కూడా ఇది కోవిడ్ ఓపీ, ప్రజల సౌకర్యార్థం అలవాటైన ప్రదేశం కాబట్టి ఇదే ప్రదేశాన్ని మేము కోవిడ్ ఓపీ కింద మరియు అవసరమైన పేషెంట్ని రిసీవ్ చేసుకుని స్టెబిలైజ్ చేసి మళ్ళీ ఐసోలేషన్ బి క్లాస్లో అవసరాన్ని బట్టి బి క్లాస్లో ఐసోలేషన్ రూమ్స్ ఉన్నాయి, అక్కడ షిఫ్ట్ చేసుకోవడానికి రెడీ చేసామండి. అట్లాగే మా యొక్క పిఎస్ఏ ప్లాంట్స్ అని ఆక్సిజన్ ప్లాంట్స్ అన్నింటిని కూడా మళ్ళీ మేము అన్నింటినీ కూడా వాటి సన్నద్ధతని అట్లాగే వాటిలో ప్యూరిటీ ఎంత వస్తుందనేది చెక్ చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే మ్యానిఫోల్డ్ టెక్నీషియన్స్, బయోమెడికల్ టెక్నీషియన్స్, బయోమెడికల్ ఇంజనీర్ కూడా వీటి ప్లాంట్స్ అన్నింటిని కూడా చూసుకోవడం జరుగుతుంది. అట్లాగే బల్క్ సిలిండర్స్, ఒకవేళ మనకు అనుకోకుండా లిక్విడ్ ఆక్సిజన్ సప్లై సరిపడా ఉన్నది అయినా కూడా బల్క్ సిలిండర్స్ కూడా సరిపడే క్వాంటిటీలో ఉన్నాయి అనేది, అట్లాగే అవి ఫుల్గా ఫిల్ అయ్యి ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడం జరిగింది. అట్లాగే ఈ యొక్కటువంటి ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి కోవిడ్ ఓపీలో 3 షిఫ్ట్లో కూడా ప్రజెంట్ ఒకవేళ అవసరం పేషెంట్లు వచ్చినట్టయితే ఇబ్బంది పడకుండా 3 షిఫ్ట్లో డాక్టర్ని అట్లాగే స్టాఫ్ నర్సెస్ని కూడా నియమించడం జరిగింది. అట్లాగే ఇక్కడ అవసరమైనటువంటి పీపీఈ కిట్స్, రోగి డాక్టర్ల యొక్క సంరక్షణ కోసం పీపీఈ కిట్స్, అట్లాగే కోవిడ్ టెస్టింగ్ కిట్స్, ఆర్టీపీసీఆర్కి అట్లాగే ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ కూడా రెడీగా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా మేము ఇక్కడ రెడీగా ఉంచాము. అట్లాగే అవసరమైనటువంటి N95 మాస్కులు, శానిటైజర్స్, అట్లాగే క్యాప్స్, మిగతా ప్రొటెక్షన్ కావాల్సినటువంటి అన్నింటినీ కూడా రెడీ ఉంచాము. మందుల్లో కూడా కోవిడ్కి ట్రీట్మెంట్కి కావాల్సినటువంటి సాధారణమైన మందులన్నింటినీ కూడా సరిపడా క్వాంటిటీస్లో మెడికల్ స్టోర్లోనూ అట్లాగే కోవిడ్ ఓపీలో కూడా మేము రెడీగా ఉంచడం అనేది జరిగింది. సో ఇప్పటి వరకు అయితే ఏ కేసు రిపోర్ట్ అవ్వలేదు. అవసరమైనప్పుడు మేము అన్ని విధాలా కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నాం. అట్లాగే మా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి సంబంధించి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ వారే ఈ ఆర్టీపీసీఆర్ కిట్స్ అన్నింటిని కూడా మాకు సప్లై చేయడం జరిగింది. దే ఆర్ రెడీ, దే ఆర్ ప్రిపేర్డ్. అవసరమైనప్పుడు టెస్టులు చేయడానికి కూడా వారు ఎప్పుడు కూడా వాళ్ళ ఫోన్ నెంబర్లు అవి అందుబాటులో మాకు ఇచ్చారు. సో పేషెంట్ వచ్చినట్టయితే కనుక మేము వెంటనే టెస్టింగ్ చేయడానికి అట్లాగే అవసరాన్ని బట్టి అడ్మిట్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. అంటే మామూలుగా కరోనా రావడానికి కారణాలు ఏంటి? ముందస్తుగా ఎలా గుర్తుపెట్టవచ్చు, ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? అంటే ఇంత ముందులాగానే జ్వరము, అట్లాగే గొంతు నొప్పి, జలుబు ఉండి అనుమానిత లక్షణాలు ఉన్న వారిని టెస్టింగ్ చేయించుకోవాల్సిందిగా డాక్టర్ వారి సూచన మేరకు కరోనాగా చూసి అప్పుడు పరీక్ష చేయడం అనేది జరుగుతూ ఉంది. మొత్తం మీద అయితే ఇప్పుడు కరోనా సంబంధించి ఎలాంటి సమస్యలు లేవు ప్రస్తుతానికైతే ఎవరు రాలేదండి. మా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఏ పేషెంట్ కూడా రిపోర్ట్ చేయలేదు. మీ ప్రజలకు ఇచ్చి మీరు సూచనలు ఏంటి సార్? గవర్నమెంట్ వారు ఇచ్చిన సూచనలే పాటించాలి. వీలైనంత వరకు ఏదైనా సిమ్టమ్స్ ఉన్నట్టయితే వెంటనే పరీక్ష చేయించుకోవాలి. వీలైనంతవరకు సామాజిక దూరం పాటించడం, పెద్ద గ్యాదరింగ్స్, పెద్ద సమూహాల్లోకి వెళ్లకుండా ఉండటం అనేది ఇప్పుడు తీసుకోవాల్సిన రక్షణ చర్యల్లో భాగం. ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదు కదా? ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదండి. ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ వెంటనే పరీక్ష చేయించుకోవడం, మిమ్మల్ని మీరు వెంటనే ఐసోలేషన్లో ఉండటం వల్ల మిగతా వారికి అంటకుండా మనం కాపాడవచ్చు.